తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ఎంత శ్రేష్టం, శ్రేయస్కరం? తల్లి పాలలో ఏముంటుంది? అమ్మ పాలు అమృతంతో సమానం. దాంట్లో ఏమి ఉంటది కాదు, ఏమి ఉండదు, అన్నీ ఉంటాయి. అసలు అది ఎంత అద్భుతమైన జీవ రసాయన ద్రవం అంటే ఆవులో కూడా సేమ్ ఇదే ఉండేది. ఆ ఇంట్లో వాళ్ళందరినీ కూడా వాసన చూసి అడవికి వెళ్ళి ఫార్ములా మిల్క్ అనేది ఆప్షన్గా తీసుకుంటూ ఉన్నారు. వాటి గురించి ఏం చెప్తారు? పోతపాలు ఎప్పుడు కూడా తల్లి పాలని రీప్లేస్ చేయలేవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బికాజ్ 1 hour లోపు మిల్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో దాని గురించి, ఏ బిడ్డ అయితే మొదటి గంటలోనే తల్లి పాలు తీసుకుంటుందో ఆ బిడ్డ మొదటి 6 నెలలు. చాలా మంది తల్లులకు సఫిషియెంట్ మిల్క్ అనేది ప్రొడక్షన్ అనేది ఉండడం లేదు. అది ఎందుకంటారు? పాలు సరిపోతున్నాయో లేదో అని చెప్పి మామూలుగా ప్రతిసారి తల్లి మీద ఒత్తిడి చేయటం. సో ఆ స్ట్రెస్ వల్ల కూడా ఒకసారి పిల్లలు కొరుకుతూ ఉంటారు. సో అలాంటప్పుడు పెయిన్ వల్ల, ఆ నొప్పి వల్ల కూడా మిల్క్ అనేది తగ్గుతుంది. బికాజ్ వర్క్ ప్లేస్ లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి? కొన్ని ప్లేసెస్ లో నా కళ్ళలో నీళ్ళు వస్తాయి, చనుబాలు ఇట్లా కారుతూ ఉంటాయండి. వాష్రూమ్ లోకి వెళ్ళి తల్లి పాలు తాగిన బిడ్డలకి తల్లి ఏదైతే డిసీజుల నుంచి సర్వైవ్ అయిందో ఆ యాంటీబాడీస్ ఉంటాయి, అవి బిడ్డలకు వస్తాయి అని చెప్తూ ఉంటారు. యాంటీబాడీస్, ఇమ్యునోగ్లోబులిన్స్ ఒక 3 నుంచి 6 నెలల్లో వెళ్ళిపోతాయండి. అది ఎందుకు అంటే పిల్లలకి రకరకాల ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. జాండీస్ అనేది మనం కామన్ గా చూస్తూ ఉంటాము. పుట్టిన ప్రతి శిశువుకి జాండీస్ వస్తుందండి. 90-95% తల్లిపాలైనా డబ్బా పాలైనా. ఎందుకు అలా జరుగుతుంది అంటే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానం అని చెప్తూ ఉంటారు. తల్లి బిడ్డకు పాలిస్తే కనుక తల్లికి బిడ్డకి ఆరోగ్యం అని కూడా చెప్తూ ఉంటారు. దీని మీద అవగాహన కార్యక్రమం. ఈరోజు మనతో పాటు ఉన్నారు రెయిన్బో హాస్పిటల్స్ బంజారా హిల్స్ నుంచి డాక్టర్ విజయానంద్ గారు, పీడియాట్రిషియన్. నమస్కారం డాక్టర్ గారు. సో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు. మ్యామ్ నమస్తే. సో గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష రెడ్డి గారు ఫ్రమ్ బంజారా హిల్స్ రెయిన్బో హాస్పిటల్స్. మేడం నమస్తే అండి. సో డాక్టర్ గారు, ముందుగా సో మీరు మీ దగ్గరికి బేబీని తీసుకొని వస్తే వెంటనే అడుగుతారు, సో తల్లిపాల ఏంటి అమ్మ అని, సో ఫార్ములా మిల్క్ అని, అంటే అంత ఇంపార్టెన్స్ దానికి. సో ఏం చెప్తారు డాక్టర్ గారు? తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ఎంత శ్రేష్టం, శ్రేయస్కరం? తల్లి పాలలో ఏముంటుంది? తల్లి పాలు మీరు ఇందాక అన్నారు అమృతం. అమ్మ పాలు అమృతంతో సమానం. అంటే దాంట్లో ఏమి ఉంటది కాదు, ఏమి ఉండదు, అన్నీ ఉంటాయి. అసలు అది ఎంత అద్భుతమైన జీవ రసాయన ద్రవం అంటే బిడ్డ యొక్క అవసరాలకి అనుగుణంగా అనుక్షణం మారుతూ ఉంటుంది. అంటే అది మనం చాలా చాలా కనిపెట్టామని, చాలా చేస్తామని ఎంత డాంబికాలు పలికినా నోబడీ కెన్ ఎవర్ రీప్లేస్ తల్లిపాలు. అంటే అంత అద్భుతం. అంటే కేవలం పోషక విలువలే కాదు, కేవలం ఆహారం కాదు, ఆహారానికి మించిన జీవన పునాది ఉంది దాంట్లో. ఎలా అయ్యా అంటే ఇమ్యూనిటీని కలగజేసేటువంటి ప్రోటీన్లు. అసలు ఫస్ట్ ఇమ్యునైజేషన్ టు ద బేబీ తల్లిపాలు. మొదట వచ్చేటువంటి ఆ ముర్రు పాలు, కొలెస్ట్రాల్ అంటాం ఇంగ్లీష్లో, దాంట్లో చాలా చిక్కగా ఉంటాయి. సో ఉండేటువంటి అంటే బిడ్డని జీవితాంతం రక్షించేటువంటి రక్షక ప్రోటీన్లు ఉంటాయి. అదే కాకుండా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, బిడ్డ తన తల్లిని హత్తుకొని పాలు ఇస్తుంటే దాని యొక్క వచ్చే లాభాలు జీవితాంత ఏ విధంగా అంటే, ఆ తల్లి ఆ అనుభూతిని పొందుతూ రకరకాల హార్మోన్ల చర్యల ద్వారా ఆ పాజిటివిటీ, తర్వాత ఆ బాండింగ్, అండ్ ఆ తల్లి అప్పుడే అంటే ప్రసవం అంత తేలికైంది ఏం కాదండి, డాక్టర్ గారు చెప్పొచ్చు. సో పెయిన్తో కూడుకున్నది. సో ఆ ప్రసవ వేదన కూడా మర్చిపోతుంది. సిజేరియన్ సెక్షన్ అంటే ఆ నొప్పి, ఆ ఎండార్ఫిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇది అప్పటికప్పటికి. కానీ తర్వాత జీవితంలో క్యాన్సర్ రాకుండా కూడా తల్లిని కాపాడుతుంది. ఇంకా అలా ఒక్కటేమిటి, రకరకాల లాభాలు తల్లికి, బిడ్డకు, ఇంకా చెప్పాలంటే సమాజానికి. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో ఈ మధ్యకాలంలో తల్లులకి టైం లేకను, లేదా బిజీ స్కెడ్యూల్ వల్ల, లేదంటే కొందరు బ్యూటీ కాన్షియస్తోనో ఇలాగా
వాళ్ళ అనారోగ్య సమస్యల వల్ల బిడ్డకి పాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అయితే ఫార్ములా మిల్క్ అనేది ఆప్షన్గా తీసుకుంటూ ఉన్నారు. అవి వాటి గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు తల్లి కారణమా దీనికి? తల్లి నిజంగా ఇవ్వట్లేదా? తల్లి నిజంగానే బిజీ అయిందా అంటే అది ప్రశ్నించాలి. తల్లి తన బిడ్డకి, అంటే ఏ తల్లి అయినా ప్రపంచంలో సృష్టిలో తన బిడ్డకి బెస్ట్ చేయాలనుకుంటుంది. షీ వాంట్స్ టు గివ్ ద బెస్ట్. బట్ ఇఫ్ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ, అంటే చెయ్యలేని పరిస్థితి నిజంగా ఆమె చాయిస్ ద్వారా చేస్తుందా, ఆ చాయిస్ ఆమె చేయాల్సి వస్తుందా అనేది ఈరోజు సమాజం ప్రశ్నించుకోవాలి. అంటే ఈ రోజుల్లో ఈ ఆధునిక మహిళ ఎందుకు అటువంటి పరిస్థితుల్లో ఉంది? ఆమెకి అందాల్సిన అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయా? లేదేమో. అదేవిధంగా ఒక పనిచేసే గృహిణి మహిళ, నువ్వు బయట ఏ పనులు చేసినా ఇంటి పనులు మాత్రం తప్పు. అదేవిధంగా ఈ పాలిచ్చే తల్లికి ఎంత కుటుంబం కానీ, సమాజం కానీ, వర్క్ ప్లేస్ కానీ ఎంతవరకు తోడ్పాటిస్తుంది? అంటే ఒక తల్లిని మనం అనేకంటే ముందు కోర్స్ తల్లికి మనం ఇచ్చేటువంటి ప్రోత్సాహం, తర్వాత మోటివేషన్ అవన్నీ కూడా ముఖ్యమే. అవగాహన అన్నిటికంటే ముఖ్యం. అంటే మొదటి నుంచే, అంటే నన్ను అడిగితే యుక్త వయసు నుంచే తల్లిపాల గొప్పతనాన్ని, అమ్మపాల విశేషతను వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఆ రకంగా వాళ్ళు సిద్ధం చేయాలి. కానీ నేను అనుకోవడం ఆ తల్లిపాలు తల్లి ఇవ్వకలేకపోవడానికి తల్లి కారణం కాదు, తల్లి మాత్రమే కారణం కాదు, మొత్తం సమాజం కారణం. కాబట్టి అది అంటే మనం చర్చించవచ్చు దాని మీద చాలా విషయాలుగా. సో కానీ మీరు పోతపాల గురించి ఏదో అడిగారు కదా. పోతపాలు ఎప్పుడు కూడా తల్లిపాలని రీప్లేస్ చేయలేవు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. బికాజ్ తల్లిపాలు అనేది ఒక సహజంగా సజీవమైన జీవరసాయన ద్రవం. పోతపాలు ఈజ్ దాంట్లో జీవనం లేదు అంతే. అది నువ్వు ఎంత గొప్పలు చెప్పుకున్నా కూడా ఇందాక అన్నట్టుగా ఎప్పటికప్పుడు బిడ్డకి అనుగుణంగా మారుతూ ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, ఎంత గొప్ప విషయం అంటే బిడ్డకు ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో తల్లి ఎత్తుకున్నప్పుడు వాటిని తల్లిలోనికి వెళ్ళి ఆ తల్లి దానికి అనుగుణమైనటువంటి రక్షక ప్రోటీన్లు, యాంటీబాడీస్ తయారు చేసి తన పాల ద్వారా తిరిగి బిడ్డకు అందిస్తుంది. దీన్ని ఎంటరో మ్యామరీ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. అంటే సృష్టిలో ఎంత గొప్పతనం చూడండి. సో కాబట్టి పోతపాలు ఎప్పుడు కూడా తల్లి పాలని రీప్లేస్ చెయ్యలేవు, చెయ్యకూడదు. ఖచ్చితంగా డాక్టర్ గారు. మేడం విన్నారు. సో తల్లి తప్పు కాదు, అలాంటి సిచ్యువేషన్ కల్పించిన సమాజం అందే అని. నిజంగా తనకి టైం దొరకట్లేదేమో అన్నట్లుగా ఉంది. ఏం చెప్తారు మేడం? రియల్లీ ఐఎమ్ స్పీచ్లెస్ అండి. ఎంత అద్భుతంగా చెప్పారంటే తల్లిపాల యొక్క విశిష్టత. నిజంగా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నమ్మలు, మా అమ్మమ్మలు కూడా ఏంటి అని అంటే ఎప్పుడు కూడా తల్లి పాలు ఇవ్వట్లేదు అని ఎవరైనా అంటే వాళ్ళని విపరీతంగా తిట్టేవారు. ఇంత జ్వరంలో ఉన్నా కూడా అసలు విషయం ఏంటంటే తల్లి ఎంత జబ్బు పడినా కూడా తల్లి పాలకు మాత్రం దోషం ఉండేది కాదు. ఎంత గ్రేట్ అంటే మా నానమ్మ ఆవుని తల్లిని ఒక దాంతో పోల్చేది. బట్ ఇప్పుడు సార్ చెప్తుంది చూస్తే ఎంత గొప్పతనం అంటే ఆవు అంట యజమాని ఆ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఆ అడవికి వెళ్ళేటప్పుడు అంటే అందరినీ వాసన చూసి వెళ్తుందంట. వాసన చూసి వాళ్ళల్లో ఏ రోగాలు ఉన్నాయో ఇప్పుడు సార్ చెప్పారు, ఇలా హత్తుకుంటే ఏ బ్యాక్టీరియా ఉందో దాని లోపలికి ఆమె శరీరం గ్రహించి యాంటీబాడీస్ ని రిలీజ్ చేసి అదే ఇస్తుంది. ఆవులో కూడా సేమ్ ఇదే ఉండేది. మొత్తం అందరినీ వాసన చూసి అడవికి వెళ్ళి వీళ్ళల్లో ఏమేమి జబ్బులు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆ ఆకులు అలములు తిని వచ్చి పాలు ఇచ్చేది. ఇస్తుందట, ఇచ్చేది కాదు, ఇస్తుంది. అంటే ఇప్పుడు అడవులు లేవు, పాలు ఆవులు వెళ్ళట్లేదు కాబట్టి మనం దురదృష్టవంతులు. నిజంగా ప్రకృతిని వదిలిపెట్టొచ్చాం. అంటే తల్లిలో ప్రకృతి ఉందని ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఆవుని తల్లిని పోల్చారు అని అంటే వీళ్ళిద్దరు ఎంత గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో. ఇట్స్ ఎ గ్రేట్ వర్డ్స్. డాక్టర్ గారు చెప్పింది ప్రతి ఒక్క పదము కూడా ఒక డిక్షనరీ. తల్లులు నిజంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అమ్మ ఈరోజు పిల్లల్ని తల్లుల్ని నేను చూస్తున్నాను, మహా తల్లులు నమస్కారం. పాలు ఇస్తే అందం తరిగిపోతుంది అన్నారు. ఎవరి కోసం మీ అందం? ఏం చేసుకోవడానికి మీ అందం?
ఎవరికి పెట్టడానికి మీ అందం, బాధపడితే పడండమ్మా, నాకు సంబంధం లేదు. కానీ నీకు జన్మనిచ్చిన నీ తల్లి నీ కోసం ఎంత శ్రమ పడింది, ఎంత చాకరీ చేసింది, పని మనిషిగా మారిందా, యజమానిగా మారిందా, రాక్షసులాగా నిన్నెవరైనా అంటే మారిందా, యుద్ధమే చేసిందా నీ కోసం, ఎన్ని అవతారాలు ఎత్తితే ఈరోజు నువ్వు సమాజంలో ఇంత గొప్పగా నిలబడ్డావు తల్లి. కానీ ఆ ప్రేమ తత్వాన్ని నీ బిడ్డ దగ్గరికి వచ్చేసరికి అందాలు పోతాయి, ఏదో పాడైపోతుంది, ఏదో అయిపోతావని ఎవరికి చూపిస్తావు నీ అందం? నీ అందము నువ్వు ఎంత కాపాడుకున్నా 30 దాటిన దగ్గర నుంచి 25 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి మెటబాలిజం డౌన్ అవుతూ ఉంటుంది, అందాలన్నీ తరుగుపోతూ వస్తూనే ఉంటాయి, ఇక్కడి నుంచి డిమినిషింగ్ మొదలవుతుంది అనమాట. ఆ స్టేజ్కి నువ్వు ఎన్ని ఇంజక్షన్లు చేయి, ఎన్ని చేయి, నీ వయసు నిన్ను ఏంటనేది చెప్పేస్తుంది, నీ శరీరం చెప్పేస్తుంది. ఆ తర్వాత నువ్వు చేరుకోవాల్సింది ఎవరి దగ్గరికి? నీ బిడ్డల దగ్గరికి. అప్పుడు బిడ్డ ఏం మాట్లాడతారో తెలుసా? ఉండదు కదా. కేర్ అన్నప్పుడు కేర్ లో వేసావు, ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ లో వేస్తే బేరం అంటావు ఎందుకు అని అడిగే పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు. అది ఈనాటి తరం తల్లులు గుర్తించాల్సినటువంటి విషయం. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. సో అందరు కూడా ఆలోచించాలి దీని గురించి. అంటే మామూలుగా తల్లి పాలు ఇస్తే తన అందం తగ్గిపోతుంది అనేది కంప్లీట్లీ నాట్ రైట్. ఎందుకంటే బేసిక్గా ఫీడింగ్ ఇవ్వటం వల్ల బేసిక్గా వాళ్ళు వెయిట్ లాస్ త్వరగా అవుతారు. సో ఆ లెవెల్లో దే కెన్ గెట్ దేర్ ఫిజిక్ బ్యాక్. ఐ మీన్ ఇట్ ఇస్ అంటే బేసిక్గా అది మిత్. అంటే కంప్లీట్ గా పాలు ఇవ్వటం వల్ల ఏమైనా అవుతుందేమో అనేది అపోహ. సో వెయిట్ లాస్ అనేది బెటర్ గా ఉంటుంది. అండ్ ప్లస్ ఈ పాలు ఇవ్వటం వల్ల బేసిక్గా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ వీటన్నిటి నుంచి కూడా ప్రొటెక్షన్. యూజువల్ గా ఒకవేళ కనుక మనం హై రిస్క్ అనేది కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరికైతే బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి వాళ్ళలో యూజువల్ గా వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని వాళ్ళ మహిళలు ఎక్కువగా ఉంటారు. సో డెఫినెట్ గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అది ప్రొటెక్టివ్ మెకానిజం. సో మనం ఆ లెవెల్లో ఆలోచించాలే కానీ లేకపోతే ఊరికినే మనం అందం తరిగిపోతుంది లేకపోతే పాలు ఇవ్వటం వల్ల నాకేదో ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నాట్ కరెక్ట్. ఖచ్చితంగా మ్యామ్. సో అయితే 1 hour లోపు మిల్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో దాని గురించి బేసిక్గా నార్మల్ డెలివరీ అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే అరగంట నుంచి 1 గంట లోపల ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మామూలుగా బాండింగ్, సార్ చెప్పినట్టు బాండింగ్ అనేది తల్లి బిడ్డకి ఈజీగా అవుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ ఇనిషియల్ ఆ ప్రొడక్షన్ ఆ కొలాస్ట్రమ్ అనేది ఆ ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ అనేవి చాలా వాల్యుబుల్. సో అందుకోసమని యాజ్ ఎర్లీ యాజ్ మిల్క్ కనుక ఎస్టాబ్లిష్ అయిందంటే ఆ లెవెల్లో మిల్క్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కూడా త్వరగా జరుగుతుంది. సో ఎంత పెయిన్ ఉన్నా కూడా మామూలుగా నార్మల్ డెలివరీ అయ్యి తల్లి కనుక స్పృహలో ఉన్నట్టయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది ఆ బాండింగ్ ఏర్పరచడానికి ప్లస్ ఆ తల్లి దగ్గరికి బేబీ వచ్చినప్పుడు ఈవెన్ ఆ పెయిన్ ఏదైతే ఉందో అంటే ఆ డెలివరీ అయిన వెంటనే ఆ ఎపిజోటమీ కుట్ల పెయిన్ కానీ లేకపోతే మామూలుగా డెలివరీ సిజేరియన్ అయిన తర్వాత కూడా ఆ ఇనీషియల్ గా ఆ పెయిన్ అనేది కూడా మర్చిపోతుంది. సో ఆ ఇనీషియల్ గా ఆ బేబీని దగ్గరికి తీసుకున్న వెంటనే ఆ వచ్చే ఆనందంలో ఆ నొప్పులన్నీ తగ్గిపోతాయి. సో ఆ బాండింగ్ అనేది త్వరగా అవుతుంది. సో ఇది డెఫినెట్లీ చాలా మదర్ కి బెనిఫిషియల్ అన్నమాట. మ్యామ్ అయితే సి సెక్షన్ అవుతుంది లేదా రకరకాల మెడికేషన్స్ మీద ఉంటారు, అలాంటప్పుడు కూడా బ్రెస్ట్ ఫీడ్ అనేది ఇవ్వచ్చా? చాలా వరకు ఏవో కాంట్రా ఇండికేషన్స్ ఉంటే తప్పితే సిజేరియన్ అయిన వాళ్ళలో కూడా ఇన్ఫ్యాక్ట్ మదర్ ఆ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకి షిఫ్ట్ అవ్వకముందే విత్ ఇన్ 1 hour చాలా వరకు అన్లెస్ ఏమైనా మదర్ స్పృహలో లేక అంటే జనరల్ ఎనెస్థీషియా ఇచ్చి కానీ లేకపోతే కొన్ని ఏమైనా యాంటీసైకాటిక్ మెడికేషన్స్ అలాగే ఏమైనా ఉండి ఒకవేళ ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉంటే తప్పితే ఈవెన్ సిజేరియన్ అయిన మహిళల్లో కూడా విత్ ఇన్ 1 hour బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇనిషియేట్ చేస్తే చాలా యూస్ఫుల్. సఫిషియంట్ మిల్క్ అనేది ఎలా తెలుస్తుంది అసలు? సో నేను ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు 1-2 విషయాలు ఇక్కడ. సో అంటే మేడం అన్నారు అంటే అందం తగ్గిపోవడం అనేది అపోహ అండి. అందం ఇంక పెరుగుతుంది. అమ్మ పాలు ఆనందాన్నే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది, అందాన్ని ఇస్తుంది. అదొక అపోహ. అది ఎందుకు వచ్చింది? మీరు ఒక మాట అన్నారు, హార్మోన్స్ కూడా సెట్ అవుతాయి. కరెక్ట్. ఇందాక హార్మోన్స్ ఎప్పుడైతే సెట్ అవుతాయో అవి బాగా పనిచేసిన వాళ్ళు కూడా మనం అందంగానే ఉంటాం. అయితే దానికి ఎవరు బాధ్యులు? మళ్ళీ తల్లి కాదు, ఆధునిక మహిళ అసలు కాదు, వ్యాపారంతో కూడుకున్న పెట్టుబడిదారి విధానం. సో అందాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు అంటే అభూతమైనటువంటి మార్ఫుడ్ చూపెట్టి ఇది అందం అని చెప్తున్నారు. అక్కడ తేడా వస్తుంది. మరి ఉదయం లేస్తూనే రాత్రి వరకు ఆ ప్రకటనలు చూసి
సినిమాలో పోతే అదే, సోషల్ మీడియాలో అదే. పేపర్ మరి అంటే ఆ అందాన్ని అంతగా సెలబ్రేట్ చేసినప్పుడు సమాజంలో ఉన్న మనం అందరూ దానికి దాసోహం అవుతాం, ఎస్, అంతే కదా. అదే సో కరెక్ట్ అనుకుంటాం. అదే కరెక్ట్ అనుకుంటాం. కాబట్టి ఆ విధి విధానం మారాలి. ఆ దాన్ని అంటే అది ఒక బ్రెస్ట్ని కేవలం ఒక సెక్షువల్ ఆర్గాన్గా ఓవర్ సెక్చువలైజ్ చేయడం తగ్గాలి. ఎస్, అది ఒక ఎసెన్షియల్ ఆర్గాన్గా ఉండాలి. అయితే మొన్ననే మా డాక్టర్ యాదయ్య గారు అని చెప్పేసి నల్గొండలో పీడియాట్రిషియన్, మేము చూస్తున్నాం అంటే ఎడ్యుకేషన్లో పిల్లలకి అన్ని పాఠాలు ఉంటాయి అన్ని రకాలుగా, దాంట్లో తల్లిపాల గురించి లేదు. అంటే యుక్త వయసు నుంచే వాళ్ళకి ఆ విషయం చెప్పడం కూడా అంటే ఒక అవగాహన కలిగిస్తుంది, అవగాహన కలిగిస్తుంది. దురదృష్టవశాత్తు మనిషి ఎటువంటిడయ్యా అంటే చెడ్డ విషయాలను అట్టే పట్టేసుకుంటాం, తెలుసుకోవాల్సిన మంచి విషయాలను పట్టుకోం. సో అందుకే మనకు అందరికీ సమాజంలో బాధ్యత ఉంది మంచిని స్ప్రెడ్ చేయడానికి. కాబట్టి అంటే మేడం అన్న విషయంలో అంటే ఐ స్లైట్లీ డిసగ్రీ ఇన్ ద సెన్స్ దట్ ఇది అంతా వాళ్ళ బాధ్యత కాదు. ఈ సమాజం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, దానికి మనం వ్యామోహ పడిపోవడము. కానీ నిజానికి నిజమేంటయ్యా అంటే డాక్టర్ ప్రత్యూష చెప్పినట్టు అది అపోహ. అసలు అన్నం అసలు తగ్గదు, పెరుగుద్ది ఇంకా మాట్లాడితే. ఓకే, తర్వాత అదొకటి. ఇంకొక విషయం, పుట్టగానే తల్లి పాలు గంటలోపు బిడ్డకు చేరాలి. ఎందుకయ్యా అంటే ఏ బిడ్డ అయితే అతి త్వరగా పుట్టగానే, మీరు చూడండి బిడ్డని మామూలుగా ప్రకృతిలో చూస్తే పాలిచ్చే క్షీరజాతి జంతువులు అంట కదా, అంతే కదా, క్షీరజాలు అదే. సో వాళ్ళల్లో కూడా ఆ బిడ్డని అతుక్కుంటాయి. ఓకే, సో అలా అయినప్పుడు బాండింగ్ ఏర్పడి సిరీస్ ఆఫ్ హార్మోన్ క్యాస్కేడ్ తయారయ్యి ఆ పాలు బాగా వస్తాయి. ఒకటి. ఓకే, ఏ బిడ్డ అయితే మొదటి గంటలోనే తల్లిపాలు తీసుకుంటుందో ఆ బిడ్డ మొదటి 6 నెలలు తల్లిపాలు అంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, తల్లిపాలు మాత్రమే తీసుకున్న వాళ్ళు అవుతారు. అది చాలా చాలా మంచిది. అది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO రికమెండేషన్స్ ప్రకారం మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వాలి. అంటే గంట వరకు ఆగాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ గంట, ఇంకా పుట్టగానే ఇచ్చేయాలి. సో ఎందుకు అంటే సస్టైనింగ్ ఆఫ్ ద బ్రెస్ట్ ఫీడింగ్. ఆ తర్వాత అది కంటిన్యూ అవ్వడానికి, అది కొనసాగడానికి ఆస్కారం ఎక్కువ, దానికి వచ్చే లాభాలు ఎక్కువ. ఓకే, ఒక ముఖ్యమైన విషయం ఏంటండి, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అంటే తల్లిపాలు అనేది చాలా ముఖ్యం. కానీ తల్లిపాలు ఇవ్వడం తేలిక కాదు. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ మచ్ డూవబుల్ బట్ నాట్ ఈజీ. బ్రెస్ట్ ఫీడింగ్కి సపోర్ట్ కావాలి, సహకారం కావాలి. అరవడం, నచ్చజెప్పడం, వాళ్ళకి ఊరికే చెయ్యమ్మ పిల్ల ఏడుస్తుంది పాలియమ్మ అనగానే సరిపోదు. ఆమెకు సరైన పోషకారం వస్తుందా, ఆమె తీసుకోవాల్సినటువంటి ద్రవ పదార్థాలు తీసుకుంటుందా, మనం నొప్పి ఉంటే ఆ నొప్పి తీర్చామా, పట్టుకోవడానికి ఒక సహాయం వచ్చారా, కేర్ టేకర్స్, అవన్నీ ముఖ్యం. మేడం చక్కగా చెప్పారు. ఈరోజు ఉమ్మడి కుటుంబాలు లేవు. సో చిన్న చిన్న కుటుంబాలు, సరే అది సపరేట్ డిస్కషన్. ఆ సపోర్ట్ సిస్టమ్ని నెలకొల్పాలి రకరకాలుగా. అది అందరి బాధ్యత. అటు ఆరోగ్య కార్యకర్తలుగా మా బాధ్యత, తర్వాత కుటుంబ బాధ్యత, ఓవరాల్గా సమాజం బాధ్యత. సో ఆ సపోర్ట్ ఇస్తూ అప్పుడు ఆ తల్లి చేయకపోతే అనాల. ఆ సపోర్ట్ అంతగా లేదు ఈ రోజుల్లో. అయితే ఇకపోతే మీ ప్రశ్నకి తల్లిపాలు ఎలా సరిపోయి, చాలా చాలా ఫ్రీక్వెంట్గా అడిగే ప్రశ్న. బిడ్డ మామూలుగా 2 నుంచి 3 గంటలు, ఒకసారి గంటకు అడగొచ్చు, ఒకసారి 3-4 గంటలు కూడా అడగొచ్చు పాలు తాగడము. మొదటి రోజు అట్లీస్ట్ ఒక్కసారి మూత్రము, రెండవ రోజు అట్లీస్ట్ 2 సార్లు, మూడవ రోజు నుంచి 3 అంతకంటే ఎక్కువ సార్లు మూత్రం, ఎక్కువ చెప్పాలంటే 6 నుంచి 10 సార్లు మూత్రం వెళ్ళడము. మొదట నల్లమట్టి అంటాం, మెకోనియం, అదంతా 3 నుంచి 4 రోజులు క్లియర్ అయిపోవాలా. 4 నుంచి 5 రోజుల మధ్యన పసుపు పచ్చని రంగులోకి మోషన్ మారాలా. అటు యూరిన్ రావడం, ఇటు మోషన్ రంగు మారడము. పాలు తాగిన తర్వాత బిడ్డ ఒక అరగంట గంట పడుకోవడం, అన్నిసార్లు కాదు కొన్నిసార్లు, ఒకసారి పడుకోకపోవడం. తర్వాత మొదటి 3 నుంచి 5 రోజుల్లో కొంత బరువు తగ్గి, తిరిగి 3 నుంచి 5 రోజుల్లో బరువు పెరిగి, వారం రోజుల్లో నుంచి 10 రోజుల మధ్యన పుట్టిన బరువు రావడం. బరువు తగ్గిపోగానే తల్లిదండ్రులు కంగారు పడిపోతారు, అరే పాలు సరిపోవట్లేదు. అయితే బై నేచర్, ప్రకృతి పరంగా బిడ్డ బరువు తగ్గాలి. ఎందుకంటే బిడ్డ పుట్టినప్పుడు కొంత వాటర్తో పుడతాడు. సో ఆ క్రమంలో ప్రకృతిలో పాలు చిక్కగా ఉంచి క్వాంటిటీ తక్కువ ఉంటుంది బట్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఆ మొదటి 2-3 రోజులు. సో
మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలంటే పాలు ఎలా సరిపోతున్నాయంటే క్రమం తప్పకుండా బిడ్డ పాలు తాగడము, తర్వాత తాగిన తర్వాత గంట సెటిల్గా ఉండడము, యూరిన్కి వెళ్ళడము, మోషను దాని రోజులను బట్టి మారడము. కానీ నెంబర్ ఆఫ్ మోషన్స్ ఇన్ని పోతే సరిపోయిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే తల్లి పాలు తాగే బిడ్డ రోజుకు 5-6 సార్లు మోషన్ వెళ్ళొచ్చు, 5-6 రోజులకు ఒకసారి కూడా వెళ్ళొచ్చు, అది నార్మల్. సో అలా ఇవన్నీ తర్వాత మొదటి వారం దాటిన తర్వాత వారానికి 150 గ్రాములు కనీసం బరువు పెరగాలి. ఇవన్నీ చూసుకున్నట్లయితే బిడ్డకి పాలు సరిపోతున్నాయి అని అర్థం. ఏడ్చిన ప్రతిసారి బిడ్డకు పాలు కావాలని, బిడ్డకు పాలు సరిపోవట్లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎస్ ఖచ్చితంగా. డాక్టర్ గారు, సో చాలా మంది తల్లులకు సఫిషియెంట్ మిల్క్ అనేది ప్రొడక్షన్ అనేది ఉండడం లేదు, అది ఎందుకంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడింగ్, అసలు ఏం ఆహారం అంటే మామూలుగా డెలివరీ అయిన వెంటనే ఏంటంటే పథ్యం అని చెప్పి పెద్దవాళ్ళు పెడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ ముందు కాలం వాళ్ళకి చాలా అవగాహన ఉంది ఈ ఫుడ్ కనుక తీసుకున్నట్టయితే మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది అని. బట్ అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలా కట్ డౌన్ చేస్తారు. 9 నెలలు అన్ని రకాల పోషకాలు, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ప్రోటీన్స్ అన్నీ ఉండేటట్టు పెడతారు. అదే డెలివరీ అయిన వెంటనే పప్పులు తింటే ఇది చీమ వస్తుంది, లేకపోతే మళ్ళీ ఏమైనా ఫ్రూట్స్ తింటే జలుబు చేస్తుంది అని చెప్పి అవన్నీ డివాయిడ్ అయిపోతాయి. సో ఆ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ న్యూట్రిషన్ కరెక్షన్ అనేది చేయాలి. సో ఎలాగైతే 9 నెలలు తను పోషకాహారం తీసుకునిందో ఈ డెలివరీ అయిన తర్వాత కూడా ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ తల్లి బాధ్యత అనేది పెరుగుతుంది, క్యాలరీస్ అనేవి ఇంకా బర్న్ అవుతాయి. ఎందుకంటే ఫీడింగ్ అనేది పెద్ద ప్రాసెస్. సో దానికి మామూలుగా కంటే కూడా క్యాలరీస్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో తల్లికి పోషకాహారం అనేది చాలా ఎక్కువగా కావాల్సి ఉంటుంది. సో అవి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ప్రోటీన్ మిగతా అన్ని మామూలుగా పాలు, పెరుగు ప్లస్ నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా నాన్ వెజ్ తింటే జాండిస్ వస్తుంది, లేకపోతే మామూలుగా ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లేకపోతే ఒకవేళ కనుక రిఫ్లెక్ట్ అవుతుంది, ఐ మీన్ తుమ్ములు జ్వరాలు వచ్చేస్తాయి అని చెప్పి చాలా వరకు అనేది కూడా మళ్ళీ ఇంకొక అపోహ. సో ఆ న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ స్ట్రెస్, మామూలుగా అదే మళ్ళీ పాలు సరిపోతున్నాయో లేదో అని చెప్పి మామూలుగా ప్రతిసారి తల్లి మీద ఒత్తిడి చేయటం. సో ఆ స్ట్రెస్ వల్ల కూడా, స్ట్రెస్ ఉన్నట్టయితే కూడా వచ్చే పాలు కూడా తగ్గిపోతాయి. మనం అట్లీస్ట్ డెలివరీ అయిన తర్వాత మిల్క్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడానికి 24 గంటల నుంచి 48 గంటలు పట్టొచ్చు. ఒక్కొక్కసారి ఇది ఎస్టాబ్లిష్ అయ్యి మెయింటైన్ అవ్వడానికి 1 వారం కూడా పట్టొచ్చు. ఈ వారం లోపల తల్లి బిడ్డ ఇద్దరికి అడ్జస్ట్మెంట్ అనేది, బాండింగ్ అనేది, లేకపోతే వాళ్ళకి లాచింగ్ అంటే మామూలుగా తల్లి దగ్గర పాలు ఎలా తీసుకోవాలి అనేది కూడా బిడ్డ నేర్చుకోవాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం తల్లికి కూడా ఏ పొజిషన్లో పెడితే బెటర్గా పాలు ఇవ్వగలుగుతుంది తను. ఎందుకంటే మామూలుగా డెలివరీ అయిన తర్వాత నొప్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి, రెస్ట్ అనేది సరిగ్గా ఉండదు. సో తను ఒకవేళ కనుక మొదటిసారి కనుక డెలివరీ అయినట్టయితే తనకు కూడా అవగాహన అనేది ఉండదు. సో డెలివరీ అయినప్పుడు మామూలుగా ఇనిషియల్గా సిస్టర్స్ అనేవి హెల్ప్ తీసుకొని, తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్దవాళ్ళు కానీ, లేకపోతే ఐ మీన్ ఒకవేళ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే హస్బెండ్ సపోర్ట్ తీసుకొని అది ఆ మిల్క్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది అయినట్టయితే అలాంటప్పుడు పాలు అనేవి ఎస్టాబ్లిష్ అయిపోతాయి. సో యూజువల్గా ఫీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. అలాగే ఫీడింగ్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి డెలివరీ అయిన వెంటనే ఏ లెవెల్ ఎలాగ కూర్చొని ఇవ్వాలి అనేది లేకపోవటం వల్ల, లేకపోతే బేబీ సరిగా పొజిషన్ లేకపోవటం వల్ల ఒక్కొక్కసారి పిల్లలు కొరుకుతూ ఉంటారు. సో అలాంటప్పుడు పెయిన్ వల్ల, ఆ నొప్పి వల్ల కూడా మిల్క్ అనేది తగ్గుతుంది. బికాజ్ అబ్బా ఇప్పుడు ఇది ఒక ఏంటంటే తల్లికి ఇప్పుడు ఫీడింగ్ ఇవ్వాలన్న ప్రతిసారి ఆ నొప్పి గుర్తుకొచ్చి భయం వేస్తుంది. సో దానివల్ల కూడా అది కనుక తన బ్రెయిన్లో కనుక ఉన్నట్టయితే అలాంటప్పుడు కూడా మామూలుగా తల్లి చాలా భయానికి గురై దానివల్ల కూడా పాలు అనేవి తక్కువ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్క్ ప్లేస్ లో కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కి స్పెషల్ గా సో ఓపీడీ ఈవెన్ తను ఒకవేళ డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఫీడింగ్ రూమ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ మధ్యలో ఒకవేళ తను డాక్టర్ని కన్సల్ట్ చేసేటప్పుడు ఒకవేళ లేట్ అయినట్టు ఉండి ఒకవేళ తల్లి బిడ్డకి కనుక పాలు ఇవ్వడానికి టైం అయినట్టయితే ఆ ఫీడింగ్ రూమ్కి పంపిస్తాం, సో దట్ వాళ్ళు ఫీడ్ ఇచ్చి రావచ్చు అని చెప్పి. సో ఇవన్నీ కొంచెం కల్పించినట్టయితే మిల్క్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగిన తర్వాత పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఆ ఇనీషియల్ ఆ 1 వీక్ అనేది మాత్రం డెఫినెట్గా విత్ ఎవ్రీ వన్ సపోర్ట్ ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్.
సో వర్క్ ప్లేస్ కానీ సో ఎట్లయినా 6 months వరకు వెళ్ళకూడదని చెప్తూ ఉంటారు. సో 3 months లోపు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనుకోండి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంతేకాదు వర్క్ ప్లేస్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి? ఇప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు ఎవరు ఎంత చెప్పినా ఎంత చేసినా మెటర్నిటీ లీవ్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటి, ఖచ్చితంగా 3 నెలలు ఆఫీసు సెలవులు ఇవ్వాల్సిందే. ఆ 3 months కూడా ఫుల్ శాలరీ ఇవ్వాల్సిందే. 3 months తర్వాత 6 months లోపు మీరు హాలిడే లీవ్ కనుక పెట్టుకుంటే 50% శాలరీ ఖచ్చితంగా మీకు ఇవ్వాలి. ఎందుకంటే ఈ 3 months అనేది ఖచ్చితంగా తల్లికి ఇచ్చేటటువంటి గౌరవం, మాతృత్వానికి ఇచ్చేటటువంటి గౌరవము, సామాజిక బాధ్యత కూడా ఈ సంస్థల మీద ఉండాలి. ఇది మెయిన్. ఇంకొకటి ఏంటంటే ఆ తర్వాత కూడా మీరు తీసుకుని ఉన్నట్టయితే సంస్థకి కూడా మీ యొక్క లేని లోటు ఇంకొకళ్ళని పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి లాస్ రావద్దు, అలాగే మీరు కూడా నష్టపోవద్దు అని చెప్పేసి దాన్ని ఏంటి 50-50 అనేది చేయటం జరిగింది. ఇది పాటించినటువంటి, నిజంగా చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, ఇది పాటించినటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. బాలింతరాలంటే ఎప్పుడు వస్తున్నారు, ఏంటి, ఇదేంటి, అదేంటి అని టార్గెట్లు పెట్టి వాళ్ళని టార్చర్ పెడితే, నిజంగా డాక్టర్ గారు కొన్ని ప్లేసెస్ లో కాదు, కొన్ని ప్లేసెస్ లో నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, చనుబాలు ఇట్లా కారుతూ ఉంటాయండి. వాళ్ళు లోపలికి వెళ్ళి వాష్రూమ్ లోకి వెళ్ళి కర్చీపులు పెట్టుకొని వస్తూ కళ్ళల్లో నీళ్లు బోర్ ఏడుస్తారు. వాష్రూమ్కి వెళ్ళిపోయి ఆ పాల ధార కారిపోతూ ఉంటే ఇంట్లో బిడ్డ గుర్తొచ్చి ఆ బిడ్డకి ఇవ్వలేనటువంటి పాలు మొత్తం ధారగా కారిపోతూ, అలాగే అంతసేపు వీళ్ళు దాన్ని హోల్డ్ చేసి పట్టుకోవడం కూడా ఎంత కష్టం వచ్చి నిజంగా నానా తంటాలు. ఇవాళ మనం అనుకుంటున్నాము, ఇందాక డాక్టర్ గారు చాలా మంచి మాట చెప్పారు, సామాజిక బాధ్యత ఉంది. ఒక తల్లి తన యొక్క మాతృత్వాన్ని బిడ్డకి పంచిపెట్టడంలో కుటుంబ బాధ్యతతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉందంటే, సమాజం అంటే ఎవరు లేరమ్మా, నువ్వు వర్క్ చేసే ప్లేస్, నీ చుట్టూ ఉన్నటువంటి 10 మంది, ఇదే సమాజం. ఎక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్, ఎక్కడ ఉన్న సీఎంలు కాదు సమాజం అంటే, లేకపోతే ఎక్కడో ఉన్న వాళ్ళు కాదు. అలాగే నువ్వు వెళ్ళేటటువంటి డాక్టర్స్, వీళ్ళే సొసైటీ. ఈ సొసైటీ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మాతృమూర్తికి వీళ్ళందరూ సహకరిస్తే ఎలా సహకరించాలి, కుటుంబం ఎలా సహకరించాలి, ప్రెజర్స్ పెట్టద్దు. ఎలాంటి ప్రెజర్స్ ఉంటాయంటే, బాలింతరాలని కూడా పనులు చేయాలి కొన్ని కుటుంబాల్లో. లేదు, ఇంకా నువ్వెప్పుడు ఉద్యోగానికి వెళ్తావు వెనక నుంచి ఒక శక్తుడు. అంటే ఇవాళ ఇందాక ఆయన అన్నారు, మనము ఎంత సంపాదన అనేటటువంటిది వాళ్ళ సమాజం మనల్ని ఊరిస్తుంది, దానికి మనం అట్రాక్ట్ అవుతున్నాం. ఫస్ట్ మనకి సెల్ఫ్ కంట్రోల్ అవసరం ఉంది ప్రతి ఒక్క దాంట్లో. చూడు తల్లి, ఎవడు ఎన్ని ఆస్తులు సంపాదించాడనే వాడు గొప్పవాడు కాదు, ఎవడికి ఎంత తక్కువ డబ్బు అవసరమైందో వాడు గొప్పవాడు. వాడు ధనవంతుడు ఈరోజు, వాడు గ్రేట్. అది ఎప్పుడైతే ఆ సూక్ష్మం నువ్వు గమనిస్తావో, గ్రహిస్తావో, ఆ రోజున నీ చుట్టూ అన్నీ ఉన్నట్టే. ఎవడి స్వార్థం వాడిది ఈ సమాజంలో. సో కుటుంబం యొక్క స్వార్థం కుటుంబ వ్యక్తుల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల స్వార్థాలు వాళ్ళకుంటే, అత్తగారి స్వార్థం అత్తగారికి ఉంటుంది, లేకపోతే తల్లిదండ్రుల స్వార్థం తల్లిదండ్రులకు ఉంటుంది, భర్త స్వార్థం భర్తకు ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళది ఉంటుంది. కానీ నిన్ను నువ్వెప్పుడు కాపాడుకుంటూ ఉండాల్సిందే. నీ బాధ్యత ఎప్పటికప్పుడు నువ్వు ఆ బాధ్యతను నిర్వర్తించుకుంటూ దాన్ని నువ్వు ముందుకెళ్లాల్సిందే. ఇవాళ ఎంత స్ట్రెస్లోకి కూడుకుపోతుందంటే, ఇంటి దగ్గర పని చేయకపోతే, లేకపోతే ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు చేయకపోతే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్స్ ఉంటాయి. మగపిల్లాని కంటే ఒక ఎత్తు, ఆడపిల్లల కంటే ఒక ఎత్తు. ఇంకొకటి అలాగే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, పిల్లలు పుట్టంగానే వాళ్ళ దీంట్లో తీసేసుకుంటారు. ఆ తల్లి పాలు మాత్రమే ఇచ్చి వెళ్ళిపోవాలనేటటువంటి కుటుంబాలు కూడా బోల్డ్ మంది. ఆ తల్లికి ఉన్న స్ట్రెస్ ఎంత ఫీల్ అవుతారు అని అంటే, వీళ్ళు మాత్రమే చూసుకుంటారు. అంటే ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? ఆయాన్ని తెచ్చుకున్నావా, సరోగసి మదర్ని తెచ్చుకున్నావా, నీ ఇంటికి కోడల్ని తెచ్చుకున్నావా? ఈ బిడ్డను ఒళ్ళో పెట్టుకున్న అత్తగారిని కూడా క్వశ్చన్ చేయాలి. ఏంటంటే, నువ్వు ఒకప్పుడు కోడలువే, నువ్వు ఇంటికి ఎలా వచ్చావు, ఇంత గౌరవాన్ని నువ్వు ఎలా తెచ్చుకున్నావు? మరి నీ కోడలకు అక్కర్లేదా? నీ తర్వాత నీ కొడుకుని, నీ సంసారాన్ని, నీ వంశాన్ని చూసేటటువంటి కోడలికి నువ్వు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? తర్వాత వర్క్ ప్లేసులకు వచ్చేసరికి కొంతమంది నిజంగా చెప్తున్నా, సాడిస్ట్లు అనాలా వాళ్ళని, బాసుల్ని, ఇంకొకటి అనాలో కూడా అర్థం కాదు. ఏంటండి వస్తున్నారా, రావట్లేదా? లేకపోతే ఏంటండి మీరు ఈ టార్గెట్ కంప్లీట్ కాలేదు, మీరు వస్తున్నారా రారా? మీరు రాకపోతే చెప్పండి, మేము ఇంకొకళ్ళని తీసేసుకుంటాం. నువ్వు తీసుకో బాస్.
ఒక్క 3 నెలలు నువ్వు ఒక జీతం ఇస్తే చచ్చిపోతావా? పోనీ మొత్తం జీతం ఇవ్వలేవు, సగం జీతం ఇవ్వు. సరేనమ్మా, నీ ప్లేస్లో ఇంకొకళ్ళని పెట్టుకుంటున్నాను, నువ్వేం కాదు, నువ్వు తగినంత రెస్ట్ తీసుకో, నేను ఇంకొకళ్ళని పెట్టుకుంటున్నాను, లేదా ఈ 3 నెలలు రెస్ట్ తీసుకొని రా, నేను ఇంకొకళ్ళని పెట్టుకుంటున్నాను, నీకు జీతం ఇవ్వలేదు, వచ్చిన తర్వాత నేను జీతం ఇస్తాను అని ఏ ఒక్కళ్ళైనా సామాజిక బాధ్యతతో ముందుకొచ్చారు. నా డబ్బులు నేనెందుకు ఇవ్వాలని వీడు ఫీల్ అవుతాడు, నా పెత్తనం నేనెందుకు వదులుకోవాలని అత్తగారింట్లో ఫీల్ అవుతాడు. భర్త వచ్చేసి నువ్వు మాత్రమే పిల్లలు అంటున్నావు, ఊళ్ళో అందరూ కనట్లేదు, నువ్వు అన్ని పనులు చేయాల్సిందే అని భర్త మాట్లాడతాడు. ఎంత క్రష్ ఆ మాతృమూర్తిలో ఉంటుందనేది ఈ సభ్య సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఇంతమంది సార్ చెప్పినట్టుగా, డాక్టర్ గారు చెప్పినట్టు, ఇంతమంది కలిస్తేనే ఒక మంచి శిశువు, ఒక మాతృత్వము, తల్లి బిడ్డల మధ్య ఉన్నటువంటి బంధం నిలబడుతుంది. వాటిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందమ్మా. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. ఎస్ డాక్టర్ గారు, డెలివరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా అవసరం? అంటే 3 months రెస్ట్ అనేది ఖచ్చితంగా కావాల్సిందేనా? సో రెస్ట్ తీసుకోకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? మామూలుగా ఈ 9 నెలలే కాకుండా డెలివరీ అయిపోయిన తర్వాత 6 వారాలు మెయిన్గా, అంటే ఇన్వల్యూషన్ పీరియడ్ అన్నా లేకపోతే ప్యూపెరన్ అంటాము. సో ఈ 6 వారాలు అనేది కూడా ఎలాగైతే 9 నెలలు తను జాగ్రత్తగా చూసుకున్నారో, లేకపోతే తనకి ఎలాంటి సపోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారో, ఈ నెక్స్ట్ 1.5-2 months అనేవి కూడా తల్లికి ఎంతో ముఖ్యం. అంటే ఈ 6 వారాల్లో తను మామూలుగా ఈ చేంజెస్ ఏవైతే అవుతాయో, అది హార్మోన్స్ పరంగా కానీ, లేకపోతే మామూలుగా తన శరీరంలో మార్పులు కానీ, ఇవన్నీ ఈ 6 వారాలు అనేది, ఈ ప్యూపరల్ పీరియడ్ అనేది మామూలుగా తల్లి తను ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్కి వస్తుంది. అంటే తన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ నార్మల్కి రావడానికి, లేకపోతే తన ఫిజియోలాజికల్ చేంజెస్ ప్రెగ్నెన్సీలో ఏవైతే అవుతాయో ఇవన్నీ రివర్స్ అవ్వటానికి ఒక 6 వారాలు టైం పడుతుంది. ప్లస్ ఈ మెయిన్గా ఆ 2-3 నెలలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బేసిక్గా బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి రెస్ట్ అనేది ఉండదు. అంటే మామూలుగా ప్రతి 2-3 గంటలకి పాలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. మొత్తం ఆ బాధ్యత అనేది ఆ తల్లి మీద పడుతుంది. కాబట్టి ఆ రాత్రి పూట కూడా కొంతమంది పుట్టిన బిడ్డలు పొద్దునంతా యాక్టివ్గా ఉంటారు, రాత్రిపూట బాగానే పడుకుంటారు. కానీ కొంతమంది పొద్దునంతా నిద్రపోతూ ఉంటారు, రాత్రిపూట మేల్కుంటారు. సో అలాంటప్పుడు ప్రతి 2-3 గంటలకి పాలు తాగుతూనే ఉంటారు, ప్లస్ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. అలాంటప్పుడు ఎవరు మేల్కున్నా మేల్కోకపోయినా తల్లి మీద అయితే బాధ్యత ఎక్కువ పడుతుంది. సో ఆ రెస్ట్ అనేది ఉండదు. ప్లస్ ఈ హార్మోన్ చేంజెస్ వల్ల వాళ్ళకి ఈ పోస్ట్ పార్టమ్ బ్లూస్ అనేవి కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే ఎక్కువగా వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. సో దాని నుంచి రికవర్ అవ్వటానికి, ప్లస్ ఈ నొప్పులు, అది సిజేరియన్ నొప్పి కావచ్చు, లేకపోతే నార్మల్ డెలివరీ నొప్పులు కావచ్చు, ఈ నొప్పుల నుంచి రికవర్ అవ్వటానికి అండ్ ఈ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాని గురించి వాళ్ళు ఎక్కువగా ఆ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి. సో ఇవన్నిటి మీద కూడా తను దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఆ 6 weeks to 8 weeks అనేవి కూడా తనకి చాలా ఇంపార్టెంట్. ఆ 8 weeksలో తను స్లోగా రికవర్ అవుతుంది, తను ఈ ప్యాటర్న్కి కొంచెం అలవాటు పడుతుంది. కాబట్టి 2 నెలల తర్వాత తను తన ఓవరాల్గా తన టైం టేబుల్ అనేది మారుతుంది, తను మార్చుకోగలుగుతుంది. సో ఆ నెక్స్ట్ 2 months బరువులు ఎత్తే పని కానీ, లేకపోతే ఎందుకంటే మనము ఆ గర్భసంచికి కూడా కొంచెం టైం ఇవ్వాలి కొంచెం రికవర్ అవ్వటానికి. సో ఈ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. మామూలుగా మనము లోకియా అంటాం, లేకపోతే మామూలుగా డెలివరీ అయిన తర్వాత బ్లడ్ లాస్ అనేది ఏదవుతుందో అది కూడా 6 వారాల నుంచి 8 వారాల వరకు అవ్వచ్చు. సో ఒక్కొక్కసారి అది పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఓవరాల్గా అది కూడా కొంచెం తను అడ్జస్ట్ అవ్వాలి. సో ఇవన్నీ తన శరీరంలో ఉన్న మార్పులన్నీ తను దానికి అలవాటు పడి దాని నుంచి బయటికి రావటానికి కొంచెం టైం ఇవ్వాలి తను. సో ఆ 2-3 నెలల టైం అనేది తను రికవర్ అవ్వటానికి టైం పడుతుంది. సో ఏదైనా ఆ 6 వారాల నుంచి 8 వారాలు కొంచెం రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 6 వారాల నుంచి 8 వారాల తర్వాతే తను ఒకవేళ ఏమైనా తను ఎక్కువగా, అంటే మామూలుగా కొంతమంది అంటారు నేను ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకోవచ్చా, లేకపోతే జిమ్ జాయిన్ అవ్వచ్చా, లేకపోతే మళ్ళీ నేను నా బాడీని మళ్ళీ నేను షేప్లోకి తెచ్చుకోగలుగుతానా. సో ఓవరాల్గా తను కంప్లీట్గా పడుకొనే ఉండక్కర్లేదు. అంటే తను చిన్న చిన్న పనులన్నీ చేసుకోవచ్చు, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడిక్వేట్ యాక్టివిటీ కానీ, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్, ఇవన్నీ 2 నెలల వరకు తన బాడీని కొంచెం రికవర్ అవ్వడానికి టైం ఇచ్చి 2 నెలల తర్వాతే చేసుకోమని చెప్తాం. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ గురించి చెప్పారు మేడం చక్కగా. అంటే పనిచేసే మహిళకి తల్లిపాలు ఇవ్వడానికి అన్ని రకాలుగా మనం ఆ ఏర్పాట్లని
తోడ్పాటుని కలిగిస్తున్నామంటే లేదు. సో అయితే ఇక్కడ ఒక గమనించాలి, ఎవరు వర్కింగ్ ఉమెన్ అంటే ఎవరు? అసలు ఈజ్ దేర్ ఏ ఉమెన్ హూ డజంట్ వర్క్? నో, ఎవ్రీబడి వర్క్స్, ఎవ్రీ ఉమెన్ వర్క్స్. ఇంట్లో పని చేసే గృహిణి పని చేస్తుంది, డబ్బులు సంపాదించడానికి బయటికి పోకపోవచ్చు, చాలా పని ఉంటుంది. అండ్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఎ వర్కింగ్ ఉమెన్, దేర్ ఆర్ 2 సెక్టర్స్. ఆర్గనైజ్డ్ సెక్టర్, ఎక్కడ మేడం అన్నారు 3 నెలలు, అనార్గనైజ్డ్లో 80% మహిళలు పనిచేసేది అనార్గనైజ్డ్ సెక్టర్. కూలీ, నాలి, కూరగాయలు, షాపులు నడుపుతారు. మీరు గమనించండి, అక్కడే మనకు ఉదాహరణలు ఉన్నాయి. వెన్ యూ లుక్ ఎట్, అంటే మీరు ఎప్పుడైతే అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్న మహిళలను చూస్తే వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువ చేస్తారు. చూసారా, కిరాణా షాపులో పోయి బిడ్డకి పాలు ఇచ్చి వచ్చి మళ్ళీ ఆమె షాప్ నడుపుతుంది. కూరగాయలు చేసే అమ్మాయి పాలిస్తూ కూరగాయలు అమ్ముతుంది. వరి నాట్లు వేసే మహిళ, గ్రామీణ మహిళ వరి నాట్లు వేస్తూ పాలిస్తుంది. ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. అదంతా కూడా అవగాహన రాహిత్యం. సమాజం దానికి సరైనటువంటి తోడ్పాటు లేకపోవడం. ఒక పని చేసే మహిళ ఆర్గనైజ్ సెక్టర్లో తీసుకుంటే సెలవు అబ్సల్యూట్లీ. అఫ్ కోర్స్ దేర్ ఆర్ వేరియస్ స్ట్రాటజీస్. ఇన్సూరెన్స్ వాళ్ళు కనుక ఇన్సూరెన్స్ ఎగ్గొట్టడానికి చూసినట్టు యాజమాన్య పద్ధతిలో వాళ్ళు కూడా జీతాలు ఎంత అంటే అఫ్ కోర్స్ దే హ్యావ్ దేర్ ఓన్ డిఫికల్టీస్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ దేర్ ఆర్ వేస్ టు వర్క్అవుట్ ఇట్. ఏ వర్కింగ్ మదర్ కెన్ డెఫినెట్లీ గివ్ ఎ బ్రెస్ట్ ఫీడ్ టు ద బేబీ. పుట్టింగ్ ఆల్ దీస్ టుగెదర్, అంటే ఇవన్నీ ఉన్నా కూడా ఎలా అంటే బిడ్డకి అంటే ఆఫీస్కి వెళ్ళే ముందు పాలు ఇవ్వడము, రాగానే పాలు ఇవ్వడము, ఇంట్లో ఉన్నప్పుడు పాలు ఎక్స్ప్రెస్ చేసి పెట్టుకోవడం. ఫ్రిడ్జ్లో మీరు 24 గంటలు పెట్టుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత మీ ఇల్లు కనుక వీలైతే మీ ఆఫీస్కు దగ్గరగా పెట్టుకుని మధ్యలో వచ్చిపోయే వెసులుబాటు యాజమాన్యం ద్వారా తీసుకోవడం. మా టీచర్ గారు ఒకప్పుడు ఉండేవారు, నేను స్కూల్లో చదివేటప్పుడు చిన్నప్పుడు 35 సంవత్సరాల క్రితం మాట. పక్కన వెళ్ళి వచ్చేవారు, హెడ్ మాస్టర్ ఒప్పుకునేవాళ్ళు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నాయి, ఎక్కడో లేవు. ఓకే, అదొకటి. తర్వాత బిడ్డని ఆఫీస్ తీసుకెళ్లేవాళ్ళు. మా టీచర్స్ ఇట్లా ఒళ్ళో పడుకోబెట్టుకుని పాఠాలు చెప్పేవాళ్ళు. అది ఓకే. మధ్యలో వచ్చి వాళ్ళు వస్తారు, బిడ్డని ఇంకొకరు తీసుకొస్తారు, వాళ్ళ అమ్మనో నాన్ననో ఎవరో బిడ్డకి పాలిచ్చి పంపించేస్తారు. సో ఇలా రకరకాల సమాధానాలు ఉన్నాయి, మన వెసులుబాట్లు ఉన్నాయి. అది పోగా ఈవెన్ ద గవర్నమెంట్ స్టేట్ హ్యాస్ టు ఎన్ఫోర్స్ దోస్ అగ్రీడ్ నార్మ్స్. అంటే ఆ తల్లిపాలిచ్చే తల్లికి 6 నెలల సెలవులు వాళ్ళ హక్కు. అదేమీ మీరు దయతలవడం లేదు, అది రాజ్యాంగపరంగా ఏర్పడిన చట్టసభలు చేసినటువంటి నియమాలు, మీ హక్కు అది. కానీ మన వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. సో అది అంటే అయితే వాళ్ళు అంటే ఆ యాజమాన్యం కూడా ఏ స్థాయిలో ఉండాలయ్యా అంటే, అది మేడం అన్నట్టు అది వాళ్ళ బాధ్యతగా స్వీకరించాలి, బరువుగా కాదు. అబ్బా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఉందా, అయ్యో ఈమె ఇంకా 6 నెలలు రాదా అనే పరిస్థితి నుంచి ఆమెకి ఏ సపోర్ట్ చేయాలి, ఆమె లేనప్పుడు ఎఫిషియెంట్గా మిగతా వాళ్ళతో ఎలా పని చేయించాలి, ఆమె ఇక్కడ ఉన్నప్పుడు ఆమెకి మనము ఇక్కడ అంటే ఒకరే కాదు, అంటే పెద్ద పెద్ద సంస్థల్లో చాలా క్రెష్లు ఉంటాయి, అక్కడ వాళ్ళకి చిన్న అంటే చాలా మదర్స్ ఉంటారు, వాళ్ళకి ఏమైనా క్రెష్ పెట్టామా, వాళ్ళకి డిఫరెంట్ షిఫ్ట్స్ ఇస్తున్నామా, అలా రకరకాలుగా చేయొచ్చు. రకరకాలుగా మనసుంటే మార్గం ఉంటుంది. సో ఇవన్నీ కూడా అందుకే అటువైపు అదే అంటారు, ఎప్పుడు వర్కింగ్ ఉమెన్ అంటే అదే అంటాను. ఎవరు వర్కింగ్ ఉమెన్? ప్రతి ఉమెన్ వర్కింగే, పనిచేయని మహిళలు వినేలేదు ప్రపంచంలో. సో అనార్గనైజ్ సెక్టర్లో ఉన్న చాలా ఎగ్జాంపుల్స్ని బట్ అన్ఫార్చునేట్లీ అనార్గనైజ్ సెక్టర్లో వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా లేకపోవడం ఒక కారణం. వాళ్ళకి ఆ డబ్బా పాలన ఆలోచన రాదు ఊర్లో. ఇప్పుడు వస్తుంది దురదృష్టవశాత్తు, అదే వేరే విషయం. అది అగైన్ కమర్షియల్, అదే అంతే కదా. నాకు ప్రత్యామ్నాయం ఉంటేనే కదా, నాకు ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడే నేను అదే ఆలోచన లేదు నాకు. ఇంకేం తల్లి బిడ్డ పాలు ఇవ్వాలి అంతే, అలా. సో ఇంకోటి వెట్ నర్సింగ్ అని ఉంటుంది, మీరు విని ఉంటారు. అంటే ఒక చిన్న గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీలో కానీ ఇక్కడ మొదటి కొద్ది రోజులు తల్లి పాలపోతే ఇంకో పాలిచ్చే తల్లి పాలిస్తుంది. ఈ తల్లికి ఏమైనా సిక్ అయితే ఆ తల్లి పాలిస్తుంది. అంటే మనం ఎన్నో ఉదాహరణలు మనలోనే ఇంతకుముందు ఉన్నాయి. మనం నేర్చుకున్న సోకాల్డ్ నాగరికతలో, అవును మేడం, సోకాల్డ్ మోడర్నైజేషన్లో, సోకాల్డ్
అంటే ఎవరి బిడ్డకి వాళ్ళకే తీరిక లేదు ఇప్పుడు. అప్పుడు వెనకటికి సార్ చెప్పినట్టు ఒక తల్లికి జబ్బు చేస్తే ఇంకొక పాలు ఇచ్చేటటువంటి తల్లులు ఆ బిడ్డకి పాలు ఇచ్చే. అంటే డాక్టర్ గారు ఏజ్ అనేది మరి ఉండదా? అంటే ఇన్ఫాంట్స్ ఉంటారు చాలా, అంటే ఓకే దాని లిమిటేషన్స్ ఉంటాయి. బట్ నేనేం చెప్తుంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఇట్ ఈస్ షేరింగ్ టు సమ్ ఎక్స్టెంట్ దేర్ ఆర్. సో అంటే ఇప్పుడు డబ్బా పాలు ఇవ్వడం కంటే ఇంకో తల్లి పాలు మచ్ బెటర్. ఆవు పాలు ఆవు బిడ్డకి. అంటే ఇక్కడ తల్లి పాలు ఇవ్వడం, ఇంకొక తల్లి పాలు ఇవ్వడంలో ఏంటంటే 4 సార్లు నువ్వు ఇచ్చే పాలు 2 సార్లు కుదించినట్టు అవుతుంది. 2 సార్లు బట్ ఆ తల్లి పాలు ఇచ్చి వెళ్ళేది పొద్దున సాయంత్రం, 2 సార్లు అయితే ఈ డబ్బా పాలు తగ్గింది. బట్ ఇట్ ఈస్ ఎ టెంపరరీ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ అంతే. ఈ లోపు తల్లికి అదే విధంగా అంటే ఈ ఇంకోటి ఏంటంటే ఆ తల్లికి అంటే చాలా ప్రెషర్స్. మీరు ఇందాక చెప్పారు భర్త ఒకరు అంటే పితృస్వామ్య సమాజంలో భర్త చెప్పేది, తర్వాత అటు అత్త ఇటు అమ్మ ఇటు అందరూ. సో తల్లి అంటే ఎప్పటి వరకైతే మనం ఈ తల్లి బాధ్యతగానే చూసి మన బాధ్యతల నుంచి తప్పించుకుంటాము, ఆ తల్లి పాపం చేయలేదండి. ఆ తల్లికి అన్ని రకాలుగా తోడ్పాటు, ఆ ఏర్పాట్లు ఆమె చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇందాక అడిగారు డాక్టర్ గారిని పాలు రావడానికి ఎలా అనేది. అంటే ఏమైనా పథ్యాలు ఉన్నాయా, ఏదన్నా ఫెట్ బెస్ట్ అలా ఏం లేదు. పరిపూర్ణమైనటువంటి పోషకాహారం, హెల్దీ డైట్ అంతే. 2 నుంచి 3 లీటర్ల ద్రవ పదార్థాలు, కొంత విశ్రాంతి అంటే రెస్ట్ కావాలా, ఎక్కువ ఆలోచన చేయొద్దు. సో ఎప్పుడైతే నువ్వు ఎక్కువ మదన పడతావో, ఎక్కువైతే ఆలోచన చేస్తావో ఇండైరెక్ట్గా హార్మోన్స్ ఎఫెక్ట్. అంటే డాక్టర్ ప్రత్యూష గారు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పారు. పెయిన్ ఏమైందంటే ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం ఫర్ ద మదర్. ద మూమెంట్ పెయిన్ రాగానే ఆ బ్రెస్ట్కి సిగ్నల్ నుంచి సిగ్నల్ పోతుంది, ఓ సంథింగ్ ఈజ్ రాంగ్, స్టాప్ ప్రొడక్షన్. బికాజ్ ఎందుకంటే మిల్క్ ఎక్కువ అయిపోతే తల్లికి ఇబ్బంది అవుద్ది. సో అందుకే సాధారణంగా ఇచ్చేటువంటి తల్లి పాలల్లో తల్లికి నొప్పి కలగకూడదు. నొప్పి కలిగింది అంటే కొంచెం పుల్లింగ్ సెన్సేషన్ ఉంటుంది. నొప్పి కలిగిందంటే సంథింగ్ ఈజ్ నాట్ రైట్. అంటే బిడ్డ సరిగా లాగలేకపోతున్నాడు, లేకపోతే ఆ ల్యాచింగ్ సరిగా లేదు, తల్లి ఇచ్చేటువంటి పొజిషన్ సరిగా లేదు, అది కనిపెట్టాలి. అది ముందస్తుగానే కనుక్కుంటే ఆ తర్వాత పెద్ద ప్రాబ్లం కాదు. లేదంటే పాపం ఆ తల్లికి సోర్ నిప్పులు వచ్చి బ్రెస్ట్ యాప్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎస్, అంటే బిడ్డకి తల్లి పాలిచ్చే టైం అనేది ఒక 4 hours బిఫోర్ ఇచ్చారు, 4 hours తర్వాత ఇవ్వాలన్నప్పుడు ఏదైనా అంటే ఫస్ట్ మిల్క్ అనేది ఇవ్వచ్చా లేదా ఏమైనా ఉంటుందా? అంటే ఆ కంప్లీట్ సైకిల్ చేయడం ముందు పై పాలే తాగితే పై పాలల్లో మొత్తం పోషక విలువలు ఉండదు. అంటే వాటర్ కంటెంట్ కూడా, ఫ్యాట్ కూడా, తర్వాత అన్నీ కూడా మారుతుంటుంది. అంటే ఒక ఆ ఎంటీనెస్ చేయడమే తలవైన పని. నువ్వు ప్రతిసారి 2 బ్రెస్ట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆర్ యూ కెన్ డూ, ఇట్స్ అప్ టు యూ. బట్ ఇక్కడ ఒక 5 నిమిషాలు అక్కడ 5 నిమిషాలు చెప్తే అప్పుడు ఏంటంటే ఓన్లీ 4 మిల్కే వస్తుంది. పోషక విలువల్లో తేడా వస్తుంది. అంటే టైం అనేది గ్యాప్ అనేది ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఏమైనా ప్రిపేర్ అయ్యి ఇవ్వాల్సి ఉంటుందా అలాగా? ప్రిపరేషన్ అంటూ ఏం లేదండి. మామూలుగా అంటే ఎవ్రీ 3 hours ఆర్ ఆన్ డిమాండ్ ఫీడింగ్ ఇవ్వచ్చు. కాకపోతే కంప్లీట్గా బ్రెస్ట్ ఎంటీ అవ్వాలి. ఒకసారి ఏంటంటే కొన్నిసార్లు మామూలుగా ల్యాచ్ చేస్తూ బిడ్డ నిద్రపోతుంది. సో అలాంటప్పుడు ఓన్లీ నిబ్లింగ్ అంటే మామూలుగా జస్ట్ ఊరికినే నిప్పుల్ని జస్ట్ టచ్ చేస్తూ చప్పరిచ్చినట్టు చేస్తారు, కానీ మిల్క్ అనేది సక్ చేయరు. అంటే బిడ్డ సక్ చేయటం అనేది సక్షన్ లాగా, అంటే ఫుల్ ఫోర్స్ తోటి సక్ చేసినట్టయితే 2 అంటే పై పాలు ప్లస్ మొత్తం 4 మిల్క్ అండ్ హైండ్ మిల్క్ 2 మిల్క్ బేబీకి రిసీవ్ అవుతుంది. సో ఒకవేళ ఓన్లీ నిబ్లింగ్ అంటే తల్లి అనుకుంటుంది ఇంతసేపు తాగుతున్నాడే అని చెప్పి, కానీ మిల్క్ అనేది అలాగే కనుక ఉండిపోయినట్టయితే అలాంటప్పుడు బ్రెస్ట్ ఎంగాజ్మెంట్, పెయిన్ అదే కనుక ఒకవేళ తల్లికి అర్థం కానట్టయితే దానికే చీమ్ పట్టి యాబ్సెస్ అనేది చూస్తూ ఉంటాం. సో అప్పుడు ఎంటీ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఒకవేళ 3 గంటలు గ్యాప్ ఇచ్చి బిడ్డ కనుక నిద్రపోతుందో, లేకపోతే మామూలుగా తల్లి బయటకు వెళ్లాల్సి వచ్చిందో, ఆ 3 గంటలు అయిపోయిన తర్వాత ఆ ఫీడింగ్ టైం అనేటప్పుడు తను మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేసి కంప్లీట్గా బ్రెస్ట్ని ఎంటీ చేసుకోవాలి. అది కనుక ఎక్కువసేపు కనుక చేయనట్టయితే ఎంగాజ్మెంట్ అనేది మొదలైందంటే అలాంటప్పుడు పెయిన్ రావటము, లేకపోతే గడ్డలు కట్టటము, మళ్ళీ దానికి ఇన్ఫెక్షన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది ఎవ్రీ 3 hours ఆ మిల్క్ మంచిగా ఎస్టాబ్లిష్ అయిన మిల్క్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగి ప్రతి 3 గంటలకి బిడ్డ ఓన్లీ తల్లి పాల మీద డిపెండ్ అయినట్టయితే మాత్రం ప్రతి 3 గంటలకి 2 నుంచి 3 గంటల వ్యవధిలో ఆ కంప్లీట్గా బ్రెస్ట్ అనేది ఎంటీ అవ్వాలి, లేదంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రియా చౌదరి మేడం, సో జనరల్గా వింటూ ఉంటాం తల్లికున్న జబ్బులు బిడ్డకు వచ్చాయి,
సో తల్లిపాలు తీసుకోవడం వల్ల అనే కామెంట్ కూడా వింటూ ఉంటాము. ఇది మూఢనమ్మకాల్లో మూఢనమ్మకం. ఇప్పుడు డాక్టర్ గారు ఇద్దరు కూడా చాలా చక్కగా చెప్పారు. సామాజిక బాధ్యత ఏంటి, కుటుంబ బాధ్యత ఏంటి, అలాగే తన మీద తనకు ఉండాల్సినటువంటి సెల్ఫ్ కంట్రోల్ ఏంటి, అలాగే తన మీద తనకు ఉండాల్సినటువంటి డిసిప్లిన్ ఏంటి. ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే గైనకాలజిస్ట్ గా డాక్టర్ గారు చెప్పారో, అలాగే పీడియాట్రిషియన్ గా డాక్టర్ గారు చెప్పారో, వీళ్ళిద్దరూ చెప్పినవి 100% ట్రూ అమ్మ. ఇవన్నీ ఏంటి అంటే అందం తగ్గిపోతుంది, లేకపోతే జబ్బులు వస్తాయి, అన్ని ఉత్త మూఢనమ్మకాలు. చెప్పినాడు ఏమన్నా డాక్టర్ అమ్మ? చెప్పండి. అందం తగ్గిపోద్దని ఫీల్ అయిన అమ్మ ఏమన్నా డాక్టరా? కాదు కదా. ఆమెకు తెలుసా ఏం జరుగుతుంది అనేది? అట్లాగే జబ్బులు వస్తాయి అని చెప్పేసి ఒక పుకారు అయితేనే పుట్టించారు. ఆ పుకారు పుట్టించినటువంటి వాడు ఏమైనా డాక్టరా చెప్పింది? చెప్పండి. ఏదైనా అథెంటిక్గా ఉండాలి. అది పూర్వకాలం నుంచి మనకు కొన్ని అద్భుతమైనటువంటి డిసిప్లిన్ ఉంది. కుటుంబంలో కానివ్వండి, తినే ఆహారంలో కానివ్వండి, లేకపోతే ఇదే విషయంలోనైనా సరే. సో అలా ఏంటంటే అలా వచ్చింది ఏదన్నా ఉంది అని అంటే అది కూడా ఇప్పుడు ప్రూవ్ చేయబడితే దాన్ని ఓకే అంట. ఎవరో చెప్పారు అని మనం భయంతో దాన్ని అలా మోసుకుంటూ రావడం అనేది అవిద్యతో సమానం. అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అనమాట. నువ్వు ఎంత చదువుకుంటే మాత్రం ఏం లాభం? అది వాస్తవమా కాదా అని తెలుసుకునేటటువంటి జ్ఞానం నీలో లేనప్పుడు ఏం చేస్తావు? సర్టిఫికెట్లు దాన్ని ఏమంటారు, దాంట్లో ఫైల్లో పెట్టుకుని తిరగడానికి తప్ప సర్టిఫికెట్లు కాదు. జ్ఞానం బుర్రలో పెట్టుకోండి. సర్టిఫికెట్లు ఫైల్లో పెట్టుకుంటే ఏమొస్తుంది? ఉద్యోగం వస్తుంది. జ్ఞానం బుర్రలో పెట్టుకుంటే అన్నీ వస్తాయి, సంపద అంతా ఉంటుంది. ఒక తల్లి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే బిడ్డకి పాలు ఇవ్వడానికి? సో హైజీన్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు? అంటే ఇక ప్రత్యేకమైనటువంటి ప్రిపరేషన్ అంటూ ఏముండదండి. రకరకాల కాస్మెటిక్స్ వాడుతుంటారు ఈ మధ్య కాలంలో. వాడిన విన్నాం ఏంటంటే తల్లి పాలలో కూడా ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని ఒక న్యూస్. అలా అంటారా? ఓకే, ఐ గాట్ యూ వాట్ యు మీన్. సరే, అంటే శుభ్రంగా చేతులు కడుక్కోవడం అండ్ బ్రష్ క్లీన్ చేసుకోవడం ఇచ్చింది. అది సింపుల్, జస్ట్ ల్యూక్ వామ్ వాటర్ ఈజ్ ఎనఫ్. సోప్ ఈజ్ నాట్ రికమెండెడ్ బికాజ్ ఇట్ క్యాట్స్ ద క్రాక్, అంతే కదమ్మా? సో క్రాక్స్ అలా. సో అదే. బట్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సమ్ స్పెషల్ కాస్మోటిక్స్, ఐడియల్లీ ద ఆన్సర్ ఈజ్ నో. సో అంటే ఫేస్కి ఏదో కొంచెం పెట్టుకుంటే పర్వాలేదు, సింపుల్వి, బట్ ఆబ్వియస్లీ నాట్ టు ద బాడీ. అండ్ యా, బికాజ్ ఇట్స్ నాట్ రికమెండెడ్. అండ్ మీరు అన్నట్టు ఇన్ఫాక్ట్ తల్లిపాలు అనేది సులువు అన్నిటికంటే. మామూలుగా ఒకవేళ కనుక డబ్బా పాలంటే మళ్ళీ మనం స్టెరిలైజేషన్ టెక్నిక్స్, మళ్ళీ వేడిగా పాలు వేడి చేయాలి, మళ్ళీ దాన్ని చల్లార్చాలి, మళ్ళీ ఆ బాటిల్ ఆ డబ్బాలు ప్రతి వారానికి 10 రోజులకి అయిపోతుంటాయి, అవి తెచ్చుకోవాలి. కొన్ని విషయాల్లో ఈ ప్రకృతే ఎంత అద్భుతమైనటువంటి సులువైన మార్గాలు. యు డోంట్ నీడ్ టు స్టోర్. స్వచ్ఛమైనవి, చీప్, నువ్వేం ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉంటాయి. అండ్ యూ డోంట్ హ్యావ్ ది జంజాటం ఏమీ లేదు. సో కాబట్టి డాక్టర్ ప్రత్యూష చాలా చక్కటి విషయం గుర్తు చేశారు మనకి. సో ఈజియెస్ట్ అంటే మిల్క్. ఐ మీన్ ఒకవేళ కనుక తల్లికి కనుక పాలు వస్తున్నాయి అంటే అది అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఎన్నో ఇవన్నీ సో ఇవన్నీ మామూలుగా దాన్ని వేడి నీళ్లు కాంచుకోవటం, దాన్ని చల్లార్చడం, మళ్ళీ దాన్ని శుభ్రపరచుకోవటం, అవన్నీ చేసినా బిడ్డకి ఎక్కువ లాభం ఉందా దాని వల్ల అంటే నష్టం ఎక్కువ. నష్టమే. ఇమ్యూనిటీ కోల్పోతారు. ఒబేసిటీ అంటే మామూలుగా ఎక్కువ డబ్బా పాలు కనుక మనం ఇస్తే బాగానే తాగుతున్నారు అనుకుంటారు, కానీ దానివల్ల వెయిట్ పుట్ ఆన్ విచ్ ఇస్ నాట్ గుడ్. సో ఒబేసిటీ అనేది పిల్లల్లో ఎక్కువ చూస్తుంటాం. అంటే డబ్బా పాలు తాగిన పిల్లల్లో ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫ్యూచర్ లో అలర్జీస్ కూడా అటువంటి బిడ్డలకి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు తల్లి పాలు తాగిన బిడ్డలకి తల్లి ఏదైతే డిసీజుల నుంచి సర్వైవ్ అయిందో ఆ యాంటీబాడీస్ ఉంటాయి, అవి బిడ్డలకు వస్తాయి అని చెప్తూ ఉంటారు. అది కొంతవరకు వాస్తవం, అన్ని విషయాల్లో కాదు. కొంతవరకు తల్లి అంటే ఇక్కడ అంటే ఇందాక మనం అనుకున్నాం, అంటే తల్లి పాల ద్వారా బిడ్డకి ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే కొన్ని బట్ ఏమవుతుందంటే ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ యాంటీబాడీస్, ఇమ్యూనోగ్లోబులిన్స్ ఒక 3 నుంచి 6 నెలల్లో వెళ్ళిపోతాయండి. అది ఎందుకు అంటే చూడండి, ప్రకృతి ఎంత గొప్పది. అంటే ఆ పుట్టిన బిడ్డ బయటికి రాగానే రకరకాల బ్యాక్టీరియాలకి ఎక్స్పోజ్ అవుతుంది. తన బిడ్డ తనంతట తానుగా ఆ రక్షక ప్రోటీన్లు తయారు చేసుకునేంత వరకు ఈ తల్లి బిడ్డకి ఇచ్చేటువంటి నిల్వ అది ఆ స్టోర్ అన్నట్టు. బట్ ఆ తర్వాత ఉండవండి, ఆ తర్వాత పోతాయి. ద క్వాలిటీ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ ఆల్సో, బికాజ్ ఆఫ్టర్ 6 months తల్లిపాలు సరిపోవు. ద పోషక అంటే బిడ్డకి అయ్యేటువంటి
పోషక నీడ్ మారుతుంది, ఆ అవసరం మారుతుంది. కాబట్టి తల్లిపాలు క్రమేపీ తగ్గుతూ క్వాలిటీలో తగ్గుతూ ఉంటుంది, క్వాంటిటీలో తగ్గుతూ ఉంటుంది. అప్పుడు ఘన పదార్థాలు మొదలవుతాయి మొదటి 6 నెలలు. సో కాబట్టి ఆ మొదటి 6 నెలల తర్వాత, కాబట్టి ఆ తర్వాత అందుకే ఆలోపు బిడ్డ తనకు కావాల్సినవన్నీ మెల్లమెల్లగా ఆ యాంటీబాడీస్ తయారు చేసుకుంటూ ఉంటుంటాడు. సో అన్ని విషయాల్లో తల్లి వచ్చినటువంటి అన్ని వ్యాధుల నుంచి బిడ్డకి సంరక్షణ ఇస్తున్నది అబ్సల్యూట్ కరెక్ట్ కాదు, కొంతవరకు నిజం. ఎస్, ఖచ్చితంగా. ఎస్ డాక్టర్ గారు, అయితే జనరల్గా ఈ తల్లిపాలు అనేది చాలా మందికి ఎక్కువగా ఉండదు, ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండదు. దానికోసం ప్రత్యేకమైన డాక్టర్స్ కూడా వచ్చారు. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంత పెరిగిపోయింది? అంటే అవేర్నెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మామూలుగా యాంటీనేటల్ విజిట్స్ అంటే ఒకసారి తను ప్రెగ్నెంట్ అని చెప్పి తను గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి యాంటీనేటల్ విజిట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బ్రెస్ట్ ఫీడింగ్ మీద కూడా ఎడ్యుకేషన్ అనేది మనం చేయాలి. సో అలాగే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. కొంతమందికి నిప్పుల్స్ అనేవి కూడా నిప్పుల్ ఇన్వర్షన్ అంటే మామూలుగా నిప్పుల్ ఫార్మేషన్ అనేది సరిగా ఉండదు. ఇన్వర్టెడ్ నిప్పుల్స్ అని చూస్తాం, క్రాక్ నిప్పుల్స్ అని చూస్తాం. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఇవి కనుక ఏమైనా ఉన్నట్టయితే కూడా మామూలుగా తర్వాత బేబీ ల్యాచ్ చేయడానికి కష్టం అవ్వచ్చు. ఒక్కొక్కసారి మామూలుగా ఇంకేమైనా బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా తను డాక్టర్ తోటి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వేరే లాక్టేషన్ కన్సల్టెంట్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్స్లో అలాగా మామూలుగా ఉన్నారు. సో వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఏమైనా ఈ పొజిషన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే పద్ధతి కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఇక్కడ నిపుల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్టయితే దాన్ని అడ్రస్ చేస్తారు. సో ఒకవేళ మామూలు బ్రెస్ట్ నిపుల్ షేప్ కనుక నార్మల్ ఉన్నట్టయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ రావు. కాకపోతే ఇలాగా నిపుల్స్లో ఏమైనా ఇన్వర్టెడ్ నిపుల్స్ కానీ క్రాక్ నిపుల్స్ అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే దాన్ని సరి చేయాలి. సో దానికోసం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలాగ లాక్టేషన్ కన్సల్టెంట్ దగ్గరికి కనుక మనం పంపించినట్టయితే వాళ్ళు ఏ లెవెల్లో మామూలుగా అంటే తను ప్రెగ్నెన్సీ టైంలో కూడా తను కన్సల్ట్ అవ్వచ్చు. సో దట్ అప్పటి నుంచే తను ఏమైనా మామూలుగా నిపుల్ ఫార్మర్స్ అని ఉంటాయి, మామూలుగా ఏమైనా కొంచెం తేడా ఉన్నట్టయితే మనం కొంచెం వరకు కరెక్ట్ చేసుకోవచ్చు. అన్ని ఒక్కొక్కసారి కరెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ నిపుల్ షీల్డ్ అంటే డెలివరీ అయిన తర్వాత కూడా ఒకవేళ కనుక తను ఇన్వర్టెడ్ నిపుల్ క్రాక్ నిపుల్స్ ఉన్నట్టయితే తల్లి మళ్ళీ బేబీ ల్యాచింగ్ అనేది సరిగా చేయలేరు. దానివల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది తక్కువ అవ్వచ్చు. సహజంగా అయితే అందరి తల్లుల్లో మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది, కానీ అందరిలో అడిక్వేట్గా ఉంటుందా అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. అంటే అది ఎందువల్ల తగ్గుతుంది అనేది కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరికి కొంతమందికి వద్దు అన్నా కూడా ఎక్సెసివ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది, కొంతమందిలో ప్రొడక్షన్ అనేది జరగదు. సో అది కొంచెం వరకు హార్మోన్ల లోపము, దానికి మనం కంప్లీట్గా రెక్టిఫై చేయలేము. అంటే కొంచెం వరకు ఆహారము, ఈ స్ట్రెస్ ఇవన్నీ ఏదైతే మనం మాట్లాడామో అవన్నీ కరెక్ట్ చేస్తే కొంచెం డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి హార్మోన్స్ లోపం వల్ల మనకి కంప్లీట్గా ప్రొడక్షన్ అనేది అవ్వకపోవచ్చు. ప్లస్ ఇలాగా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్టయితే దాన్ని కూడా అడ్రస్ చేసినట్టయితే కొంచెం వరకు ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. మేడం, సో బాలింతలకి ఆహారం అని ఒక ప్రత్యేకమైన ఆహారం పెడతారు. ఇలా వెల్లుల్లిపాయలు తీసుకోవడం, మెంతులు తీసుకోవడం, ఇలాంటివి ఈ న్యాచురల్ వాటి గురించి ఏం చెప్తారు? అది మంచి పద్ధతి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఒకటి ఇప్పుడు చాలా మంది డైటీషియన్స్ వచ్చేసారు. అది అనాథరైజ్డ్ డైటీషియన్స్ అంతా పుట్టుకుని వచ్చి పిచ్చి పిచ్చి డైట్లు అన్నీ చెప్తున్నారు. నేను చెప్తాను అసలు నీ కరెక్ట్ డైటీషియన్ ఎవరు అంటే నీ మదర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఏం తిన్నావో, నీకేది పడదో, నీకేది ఇష్టమో, ఏది తింటే నువ్వు బాగున్నావో, లేకపోతే ఏది తింటే నీకు పడలేదో ఆవిడకి మించినటువంటి డైటీషియన్, ఆవిడకి మించినటువంటి డాక్టర్ ఉంటారు. ఇంకొకటి నీ డిఎన్ఏలో ఆల్రెడీ నువ్వు నీ పూర్వీకులు ఏం తిన్నారో ఆల్రెడీ అది నీ డిఎన్ఏలో రిజిస్టర్ అయిపోయి ఉంది. ఆహారం మాత్రమే తీసుకోవాలి. చిన్నప్పుడు నువ్వు చక్కగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు లావ్ అయిపోయావు అంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. అప్పటి వరకు నువ్వు అమ్మ నీ ఆరోగ్యానికి ఏది అవసరమో అది పెట్టినంత వరకు, అది ఇంటి ఫుడ్ తిన్నంత వరకు నీ బాడీ నువ్వు చక్కగా ఉంది. ఇవాళ పెంచేసావు అంటే అనవసరంగా ఏమేమి వేసావో అవన్నీ కట్ చేసుకుంటూ వచ్చాయి.
చాలు, హ్యాపీగా నీ బాడీ షేప్ నీకు వచ్చేస్తుంది. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు కూడా కొంతమంది చక్కగా చెప్తారు పచ్చిమ పెట్టడం అంటే ఏదైనా రోగం వచ్చిందంటే వంటిల్లే వైద్యశాల, వంటింటినే వాళ్ళు వైద్యశాల కింద మార్చేసేసి చిట్కాలతోటి చాలా వరకు క్లియర్ చేసినటువంటివన్నీ ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే అలా చెప్పేవాళ్ళు లేక ఇవాళ మనం డాక్టర్స్ ఉన్నారు, ఇప్పుడు మనకి సపోర్ట్ చేయడానికి వాళ్ళ ప్లేస్లో ఉన్నారు. అలాగే పోషక విలువలు, పోషకాహారాలు తినాలి అని అంటే చక్కగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చక్కగా వాళ్ళు చెప్పిని చక్కగా వినడము, తినడము, ఆ రెండూ అవసరమే. అది నాకు పడదు, అది ఇంట్రెస్ట్ లేదు, ఇది ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ నువ్వు తిన్నావు దానికి మళ్ళీ రియాక్షనే నీ బిడ్డలో కనిపిస్తుంది. కాబట్టి నువ్వు అంటే ఇక్కడ ఏదైనా తినొచ్చు కానీ ఏది పడితే అది తినకూడదు. అది అంటే మన శరీరానికి కూడా పడదు. అది మన శరీరానికి పడలేదంటే బిడ్డకు పడదు. చూడండి, బిడ్డ ఏదైనా తీసుకుని వాంతులు చేసుకుంటున్నాడంటే చూడండి మీకు కూడా ఎసిడిటీ ఉంటుంది ఆ ఫుడ్ తిన్నప్పుడు. మీలో ఉన్నటువంటి ప్రాబ్లమే మీ బిడ్డలో చూపిస్తుంది. అది అంతేగాని మీరు తింటే మీ బిడ్డకి రాదు. అది ఒకటి. రెండోది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. 6 months వరకు మా పాపకి బ్రెస్ట్ ఫీడింగ్ తప్ప నేను వేరే ఏ పాలు ఇవ్వలేదు. ఎప్పుడన్నా పాలు సరిపోకపోతే ఏమన్నా అది కూడా గేదె పాలు పట్టేదాన్ని నేను. ఆ డబ్బా పాలు 1-2 సార్లు వాడిన తర్వాత నాకు ఎందుకు అది మంచిగా అనిపించలేదు, అది పక్కన పెట్టేసి ఒక గేదెని ఎతుక్కొని, ఒకటే గేదె మళ్ళీ వేరే పాలు కలుస్తాయేమో అని అక్కడికి వెళ్ళి ఆ పాలు తీసుకొని వచ్చి అది పట్టడం. 6 months వరకు బ్రెస్ట్ ఫీడింగ్ తప్ప నేను ఏది ఇవ్వలేదు, ఏ ఘన పదార్థాలు ఏమి ఇవ్వలేదు. 6 months వరకు చాలా మంది పిల్లలు వ్యాక్సిన్కి తీసుకెళ్ళేదాన్ని మా పాపని. మిగిలిన పిల్లలందరూ వచ్చారు సీజనల్గా, దగ్గులండి, జలుబులండి, తుమ్ములండి, ఇదే పాప ఏజ్. వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి అని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా, నేను అడిగేదాన్ని ఎందుకంటే నాకు జ్ఞానం ఉంది కదా, ఏంటమ్మా ఫీడింగ్ ఇస్తున్నారా, ఇది ఇస్తున్నారా అని అంటే ఎవ్వరు కూడా సరిగ్గా ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు పిల్లలకి. ఎందుకంటే ఉద్యోగానికి వెళ్తుందండి, కుదరట్లేదండి, జాబ్కి వెళ్ళిపోతుందండి, ఈ పాలు పడుతున్నామండి, ఆ పాలు పడుతున్నామండి. నా ఎక్స్పీరియన్స్, నా పాప హ్యాపీగా ఉండేది. అలాగే ఆ 6 months తర్వాత ఏదో సెర్లాక్ పెట్టమన్నారు, అది పెట్టేదాన్ని. దానికి కూడా ఏదో మా రాగి జావలు అలాంటివన్నీ కూడా హెల్దీగా మా అమ్మమ్మ కొంచెం ప్రెడిక్ట్ చేశారు. ఐ మీన్ ఆవిడ రికమెండ్ చేసి పెట్టుకుంటూ వచ్చా. మా పాపకి 4 years వచ్చేంత వరకు జలుబు కానీ జ్వరం కానీ నేను అరగను, నేను అసలు హాస్పిటల్ తీసుకెళ్ళలేదండి. 4 years తర్వాత స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత పక్క పిల్లల నుంచి ఆవిడ కొంచెం రావడం అలా అలా వచ్చింది తప్ప నేనే నా ఇంట్లో ఎక్స్పీరియన్సే నేను చెప్తున్నా. నేను అది చూశాను కాబట్టి అందరికీ చెప్తా, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వండి అమ్మ. అంతకు మించి మన పిల్లలకి ఆస్తులు ఇచ్చినా కూడా ఆరోగ్యం ఇవ్వకపోతే కరిగిపోతాయి. నువ్వు ఆరోగ్యాన్ని వాడు ఎన్ని వేల కోట్లైనా సంపాదిస్తాడు. ఇది మనం ఒక తల్లిగా మన బాధ్యత. అలాగే ఆ తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కుటుంబానికి, సమాజానికి. సో డాక్టర్ గారు మీరు చాలా చక్కగా చెప్పారు. మీరు సాంగ్స్ కూడా రాశారు తల్లిపాల మీద అని అన్నారు. సో ఖచ్చితంగా అవి ప్లే చేద్దాము. డబ్బా తెచ్చా చూడు గురువించా గుమ్మడి, పాపకు పట్టు పోతా పాలు గురువించా గుమ్మడి. పోతా పాలు పట్టేది లేదు గురువించా గుమ్మడి, మాట వరుసకైనా అనుకో నీవు గురువించా గుమ్మడి. డబ్బా పాలు పట్టి చూడు గురువించా గుమ్మడి, బిడ్డ బరువు బాగా పెరుగు గురువించా గుమ్మడి. బిడ్డకు పడితే గురువించా గుమ్మడి, అంటూ వ్యాధులే వచ్చు గురువించా గుమ్మడి. మళ్ళీ మళ్ళీ అన్నామంటే గురువించా గుమ్మడి, మర్యాద నీకు దక్కదు గురువించా గుమ్మడి. చాలా మంది బిడ్డలకి పాలు ఇవ్వాలన్నా వాళ్ళ టైం దొరకో ఇలా జరుగుతూ ఉంది, పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, లేదంటే స్కిప్ చేస్తూ ఉంటారు. అయితే దానికి మీరు ఆల్టర్నేటివ్ సోర్స్ కూడా చాలా చక్కగా చెప్పారు. బ్రెస్ట్ పంప్స్ ద్వారా మనం మిల్క్ తీసి దాన్ని స్టోర్ చేయొచ్చు అని. సో అయితే 1 day వరకు అది అలా ఉంటుందా ఫ్రిడ్జ్ లో 24 hours? చాలా మంచి కాకపోతే దాంట్లో ఏమి యూ షుడ్ నాట్ కీప్ ఎనీ వెట్ మీట్ అటువంటి పెట్టకూడదు.
అంటే ఇట్ షుడ్ బి అంటే నీట్గా ఉండాలి ఫ్రిడ్జ్, కంటామినేట్ కాకుండా చూసుకోవాలి. ఎస్పెషల్లీ మీట్, ఎగ్స్, రా ఎగ్స్ అవి పెట్టకూడదు. అంటే కూరగాయల మార్కెట్ లో ఉన్న కూరగాయలన్నీ మనం ఫ్రిడ్జ్ అంటే ఇప్పుడు ఆ fridge మార్కెట్ అంటే లో fridge ఉన్న shape ఏ కూరగాయల్లో మారిపోయింది. కాకుండా చక్కగా ఒక మంచి నీట్ గా ఉన్న దానికి ఫ్రిడ్జ్, కేటాయించి. ఓన్లీ పాలు ఇలాంటివి మాత్రమే ప్రిజర్వ్ At least ఒక shelf దానికి కేటాయించి పెట్టేసుకుంటే చెప్పారు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో పిల్లలకి రకరకాల ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. జాండీస్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాము. సో తల్లిపాలు ఇస్తే కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయా? జనరల్గా ఈ ఫార్ములా మిల్క్ వల్ల ఇలాంటి చూస్తూ అమ్మ అది ఏమైనా లివర్ మీద ఇష్యూ చూపించి అలా వస్తుందా? పుట్టిన ప్రతి శిశువుకి జాండీస్ వస్తుందండి. 90-95% తల్లిపాలైనా డబ్బా పాలైనా అది సహజం. ఎందుకు అలా జరుగుతుందంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డకి ఎక్కువ రక్త కణాలు కావాలి. పుట్టిన తర్వాత అన్ని అవసరం లేదు. సో అవి బ్రేక్ అయిపోతాయి. ఆ బ్రేక్ అయిపోయిన వచ్చే క్రమంలో వచ్చేటువంటి కలరు పదార్థమే జాండీస్. అది కళ్ళల్లో, స్కిన్ మీద డిస్కలరేట్ చేస్తుంది. మొదటి 4 నుంచి 7 రోజుల వరకు పెరిగి దానంతర తానే 2 నుంచి 3 వారాల్లో తగ్గిపోతుంది. ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడే దానికి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. కాబట్టి జాండీస్ రావడం అనేది సహజము. జాండీస్ చాలాసార్లు తనంతర తాను తగ్గిపోతుంది. జాండీస్ కానీ తల్లి భోజనానికి కానీ తల్లి పాల ద్వారా కానీ ఏమి ఇబ్బంది లేదు. ఇన్ఫ్యాక్ట్ మంచిగా పాలు పడితే జాండీస్ తొందరగా తగ్గుద్ది. ఎస్, ఖచ్చితంగా. ఒకవేళ తల్లిపాలు సరిగా బిడ్డకి చేరకపోతే బిడ్డ యొక్క పొట్టలోనే ఆ జాండీస్ అనేది ఆ మోషన్ సరిగా వెళ్ళకపోతే దాంట్లోనే రిపీట్ అవుతుంటుంది, బ్లడ్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో జాండీస్కి తల్లిపాలకి సంబంధం లేదు. తల్లిపాలు చక్కగా ఇవ్వడం ద్వారా జాండీస్ తొందరగా మెరుగుపడుతుంది. పుట్టిన ప్రతి శిశువుకి జాండీస్ రావడం సహజం. ఎస్, ఫైనల్గా ఈ డిస్కషన్ అంతా తనకి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ సపోర్ట్ అనేది మన చుట్టుపక్కల వాళ్ళు ప్లస్ సమాజం కనుక కల్పించినట్టయితే తను ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తను కొనసాగించగలుగుతుంది. ఎస్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సో అందరు కూడా అవగాహన తెచ్చుకోవాలి దీని గురించి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని కోరుకుందాం. తల్లి ఆరోగ్యంగా ఉండాలి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, తల్లి పాలు బిడ్డకి చేరేలాగా చేయాలి. అది మనందరి బాధ్యత కూడా. సో ఈ మెసేజ్ అన్ని వెళ్ళాలని కోరుకుందాం. ధన్యవాదాలు డాక్టర్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.